మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అభివర్ణించారు ఏపీ సీఎం జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధమని, పేదలంతా ఒకవైపు పెత్తందార్లు మరోవైపు ఉన్నారని తెలిపారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జెండాలు జతకట్టిన పెత్తందార్లను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదలకు వ్యతిరేకులను ఓడించండి. ఎన్నికల్లో గెలిచేది మనమే. ఏ కుట్రలు మనల్ని అడ్డుకోలేవని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు. పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, రైతులకు, సామాజిక వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి గత 30 ఏళ్లగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. ఇక్కడే మీ అందరికీ కూడా 5 ఏళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్తో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన ఒక్కడే తీసుకురాలేదు. ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుని తెచ్చుకున్నాడు. ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు. రంగురంగుల కాగితాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు. ముగ్గురు కలిశారు. మోడీ గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కల్పించాడు. మేనిఫెస్టో ఇంత లావు డాక్యుమెంట్ 650 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు 650 హామీలు అయితే, ఇంత లావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు. వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు.